ధర్మారావుపేట గ్రామంలోని కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో మంచిర్యాల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణను కాశీపేట మండల సర్పంచ్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేముల కృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి నాకు పదవి ఇచ్చినందుకు ప్రేమ్ సాగర్ రావు మరియు సత్యపాల్ రావుకు కృతజ్ఞత తెలియజేశారు. రానున్న రోజుల్లో పార్టీకి కట్టుబడి ఉండి అన్ని విధాలుగా కొక్కిరాల వారి ఆధ్వర్యంలో పనిచేస్తూ పార్టీకి సహకరిస్తూ పార్టీని గ్రామాన అభివృద్ధి పథంలో తీసుకువస్తానని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్, గట్రావుపల్లి, మల్కాపల్లి, ధర్మారావుపేట, రొట్టెపల్లి, కోమటి చేను గ్రామాల సర్పంచ్లు మరియు ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, ప్రేమ్ సాగర్ రావు అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గడ్డపెట్టి ముచ్చాలి మీరు నిలబడరు. ఇంకా మీరు అడ్జస్ట్ ఫోటో కొట్టేమదా నిలబడతాయి ఒక్కటే సేపు. అయ్యో ఫస్ట్ దిగినాక లోపల మళ్ళీ ఏ వాళ్ళు పోతారా స్వాములు వాళ్ళు భిక్షకు పోతారట. మీరు ఆలని పరిచయం చేస్తారు బయట దిగినాక మీరు లోపల పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు సైలెంట్ ఉండరు, మంచిర్యాల శాసనసభ్యులు, ఏఐసిసి సభ్యులు, పిఎం నాయకులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, అలాగే మాజీ డిసిసి అధ్యక్షులు సురేఖమ్మ గారికి, బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారికి, అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పిల్లింటి రఘునాథ్ రెడ్డి గారికి, మా ప్రియతమ నాయకులు అదాని సిమెంట్ కంపెనీ యూనియన్ అధ్యక్షులు సత్యపాల్ రావు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీలో నాకు ప్రాధాన్యత కల్పించినందుకు ప్రత్యేకంగా వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి రాబోయే రోజు జరిగే స్థానిక సంస్థలు ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ మండలంలో అత్యధిక ఎంపీటీసీ జడ్పీటీ స్థానాలు తీసుకొని ఇలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు మరియు ముఖ్య కార్యకర్తలు నాకు వెన్నట్టుండి నాకు సపోర్ట్ చేసి రాబోయే రోజుల్లో ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి, సత్యపాలరావు గారి కొక్కిరాల కుటుంబాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ అండదండలతోటి ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకునేటకు సహాయ సహకారాలు అందిస్తారని పూర్తి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎవరన్నా మాట్లాడరు ఒకరు